నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఈ మధ్య కాలంలో కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఒకవేళ ఆ కుటుంబం గనక ఎక్కువ భక్తి మీద అతి భక్తి ఉన్న వాళ్ళై ఉంటే గనక వాళ్ళ కూతురో కొడుకో ఎవరైనా చనిపోతే వాళ్ళతో పాటు మేము కూడా చనిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, మేము కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఇలాంటి మాటలు అనడం, వెంటనే సూసైడ్ చేసుకోవడం చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే అసలు ఈ భక్తి మంచిదే, కానీ అతి భక్తి ఉండడం మంచిది అంటారా? సో ఈ విషయంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ జ్యోతిరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నారమ్మా? బాగుంది. అయితే మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా, ఏ మూలకి ఏం జరుగుతున్నా కూడా ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. మనకు కూడా తొందరగా మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అవి ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాం. సో ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే భక్తి అనేది పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది కొంతమందికి. వాళ్ళు ఏంటంటే ఎవరన్నా వాళ్ళకి దగ్గరైన వ్యక్తులు దూరం అయినప్పుడు కానివ్వండి, లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు కానివ్వండి, సో చనిపోయిన వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, సో మనం కూడా ఎందుకు, మనం కూడా చనిపోయిన వాళ్ళతోనే మనం కూడా చచ్చిపోదాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం, ఇలాంటి చాలా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీలో వాళ్ళకి 2 కూతుళ్ళు అయితే ఒక కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఇంకా మిగతా ముగ్గురు అంటే ఇంకొక అమ్మాయిను పేరెంట్స్ వీళ్ళు కూడా మేము కూడా ఆత్మహత్య చేసేసుకొని నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం మేము కూడా, సో అలా చెప్పి ముగ్గురు కూడా సూసైడ్ చేసుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు సమాజంలో ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి అంటారు అసలు ఈ మధ్య కాలంలో? ఇది సమాజం అని నేను ట్యాగ్ వేయలేమమ్మా. ఎందుకు అనంటే ఇవి ఏంటి అనంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఒక భక్తిని పిచ్చిలాగా చేసేసారు. అంటే ఒక ఏది కూడా తినగా ఎట్లా ఉంటది, చేదవుతుంది అన్నట్టు. అంటే ఎంతవరకు నేనేమంటానంటే భక్తి అది నువ్వు ఏ క్రిస్టియన్ తీసుకొని, ముస్లిం తీసుకొని, హిందూ తీసుకొని ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అది. అంటే పీస్ మనకి, మన బ్రెయిన్కి, మన బాడీకి ఒక పీస్ కోసం మనం చేసేది. దాన్ని ఒకళ్ళు కొబ్బరికాయ కొట్టి చేసుకుంటారు, ఒకళ్ళు నమాజ్ చేసి మోకరించి చేసుకుంటారు. కానీ దాన్ని మించి చేయడం అనేది ఎందుకంటే నేను చెప్పే అంత దాన్ని కాదు. చాగంటి గారు, గరికపాటి గారు వాళ్ళే చెప్తారు, మీరు మూఢనమ్మకాలు చెయ్యొద్దు, మీరు దేవుణ్ణి ప్రార్థించండి, దేవుని మనసులో మనం ఇది చేసుకున్నా ఒక టైప్ ఆఫ్ పీసే వస్తుంది. అంతేగాని దానికి మించి మించి ఏంటి అవి ఎక్కడ వరకు వెళ్తాయి? సొసైటీకి ఎంత విధంగా ఇది ప్రాబ్లం అవుతుంది, దానివల్ల ప్రజలకి ఇబ్బంది కలుగుతూ ఉంది. దీన్ని అసలు ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. ఇది అంటే నమ్మకము ఉండొచ్చు, కానీ నమ్మకం అనేది కూడా ఒక స్టేజ్ వరకే అన్నట్లు ఈ సంఘటనని నిరూపిస్తున్నాయి మనకి. అతిగా అయిపోయింది అనుకోండి నమ్మకం, దేవుడి మీద భక్తి ఎక్కువ అయిపోయి, నమ్మకం ఎక్కువ అయిపోయి కూడా మేము కూడా చచ్చిపోతే మా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాం అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. దీనికి మీరేమంటారు? అదే నేను అంటున్నది అదే. అంటే ఒక నమ్మకాన్ని ఎంతవరకు నమ్మకము, ఒక మెడిటేషన్ లాగా దేవుణ్ణి నమ్ముకుంటే ఈ రోజు బాగుండాలి, ఈ నెల బాగుండాలి, ఈ సంవత్సరం బాగుండాలి. చచ్చిపోతే పైకి వెళ్తే చచ్చిపోవటం ఏంటి? అది పెద్ద పెద్ద సైంటిస్టుల వల్లనే ఒక్కసారి మన బాడీలో నుంచి ఒక ప్రాణం అనే వాయువు వెళ్ళిపోతే తర్వాత అది ఏమవుతుందో ఇప్పటి వరకు అది కనిపెట్టలేకపోతున్నారు. అంతేగాని ఇవి పిచ్చి చేష్టలు. అంటే పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళింది అసలు. మనం అనాలి అని అంటే పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. దాన్ని ఎట్లా తీసుకొస్తారు? అది ఏంటిది? అది ఎవరు చెప్పాలి? పేరెంట్సే చెప్పాలి. వాళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయం పేరెంట్సే ఇలా చేస్తున్నారంటే వాళ్ళు మొత్తానికి కౌన్సిలింగ్ ఇప్పించాలి. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పక్కలు ఎవరితో అన్న వాళ్ళు బయట పడితే వాళ్ళు ఏమన్నా చేయగలరు. వీళ్ళు తలుపేసుకొని 4 గోడల మధ్య చేసేది మనం ఏం చేయగలుగుతాము, ఎలా చేయగలుగుతాము? మనం చెప్పేది ఒక్కటే, మీడియా త్రూ మీరు తెలియజేసిన, నేను తెలియజేసిన, దేవుణ్ణి దేవుళ్ళలాగే చూడండి. దేవుణ్ణి హాల్లోనికో, పబ్లిసిటీలోకో, వంటగదిలోకో తీసుకురాకండి. దేవుణ్ణి దేవుడి గదిలోనే పూజ చేసి దండం పెట్టుకొని వచ్చి మిగతా మన లైఫ్ గురించి, మనకి ఈరోజు ఎలా గడవాలి, ఈరోజు ఏంటి మనము అది చూసుకోవడమే. కానీ మంత్రాలకి చింతకాయలు రాలవమ్మ. ఒకటి మనం ఏంటి అనంటే దండం పెట్టుకోవాలి, మనకు కావాల్సిన పీస్ తీసుకోవాలి. అంతేగాని ప్రాణాలు తీసేయడానికి దేవుడు ఉపయోగపడాడు, ప్రాణాలు రావడానికి దేవుడు ఏమి ఇది చేయడు. ఇది ఎలా చెప్పాలో కూడా నువ్వు అడిగిన క్వశ్చన్కి నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఇది.
అంతే తప్ప దీన్ని మనం ఎట్లా తల్లిదండ్రులు ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు సో వీళ్ళు పిల్లలకి చెప్పాల్సింది పోయి వాళ్ళు కూడా పిల్లల్ని కలిపేసుకొని సూసైడ్ చేసుకోవడం ఇలాంటి ఘోరం ఇంకోటి మనం ఢిల్లీలో కూడా ఒక 4-5 సంవత్సరాల క్రితం విన్నట్టున్నాం. అలాగే నెల్లూరులో కూడా జరిగింది. సో ఇలాంటి తల్లిదండ్రులకి మోటివేషనల్ క్లాసెస్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానీ ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటారు? ఇప్పుడు పిల్లలు చేస్తే తల్లిదండ్రులు తీసుకెళ్తారు కౌన్సిలింగ్స్ కానీ మోటివేషన్ కానీ. తల్లిదండ్రులే చేస్తే ఎవరు తీసుకెళ్ళాలి? వాళ్ళు ఇప్పుడు 4 గోడల మధ్య జరిగేది ఇది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు మనకి తెలిసి జరిగిపోయిన తర్వాత పేపర్లో వచ్చింది కాబట్టి బయటపడింది. మనకి ఎట్లా తెలుస్తుంది అది? అది పెద్దవాళ్ళకి ఇప్పుడు మనము చెప్పేది ఏంటంటే ఇలాంటివి నమ్మకండి, ఇలాంటి ప్రోత్సహించకండి, అవసరం లేదు, మన లైఫ్ ఎంతవరకు దాన్ని మనము తృప్తిగా అనుభవించి ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేసి చనిపోవడం తప్ప చనిపోతే ఎవరిని మనం తీసుకురాలేము. బతికున్న వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మనము మన కోసం బతుకుదాం, మన పిల్లల కోసం బతుకుదాము. వాళ్ళ భావితరాలని తీర్చిదిద్దటం కోసం మనము మంచిగా చూసుకొని వాళ్ళని మనము పిల్లల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాల్సిందని నా ప్రార్థన. ఓకే అండి. లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని, అలాగే చావు ప్రతిదానికి పరిష్కారం కాదని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకే, థ్యాంక్ యూ.